నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జయప్రకాష్ నారాయణ్ యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి. అసలు ఏం మాట్లాడాడు అనేది ఒకసారి నేను మీకు ఇప్పుడు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మేమంతా గొప్పని చెప్తున్నాం. దమ్ము అంటే మీరు అనుకరించ. నిన్ననే బడ్జెట్ వచ్చింది ఉత్తరప్రదేశ్, నిరుపేద రాష్ట్రాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్ సపరేట్ ఇండిపెండెంట్ కంట్రీ అయితే ప్రపంచంలో 4వ కంట్రీ 5వ కంట్రీ అవుతుంది. 27 కోట్ల జనాభా ఉంది. ఇట్స్ ఇన్క్రెడిబుల్ లార్జ్ కంట్రీ. ఆల్మోస్ట్ అమెరికా అంత జనాభా వచ్చేసింది అక్కడ. బట్ పూర్ స్టేట్ సార్, వెరీ వెరీ పూర్ స్టేట్. బీహార్ పూరెస్ట్, ఉత్తరప్రదేశ్ సెకండ్ పూరెస్ట్ స్టేట్. కానీ అలాంటి పూర్ స్టేట్ లో నిన్న బడ్జెట్ లో 74,000 కోట్ల రూపాయలు రెవెన్యూ సర్ప్లస్. అంటే మీకు వచ్చే ఆదాయంలో రోజువారీ ఖర్చులు పోను 74,000 కోట్లు మిగులు చేసి అది పెట్టుబడులు పెడుతున్నారు. ఒక మంచి ఫ్యామిలీ ఎట్లాగైతే ఆదాయంలో కొంత డబ్బుని పొదుపు చేసి పెట్టుబడి పెడుతుందో ఒక పూర్ స్టేట్ ఆ పని చేస్తుంది. 74,000 crores. నో స్టేట్ ఇన్ ఇండియా ఇస్ డూయింగ్ దట్. మనం సిగ్గుపడాలి. దక్షిణాది రాష్ట్రాలు గొప్ప అని చెప్పుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మేమంతా గొప్ప అని చెప్తున్నాం. దమ్ము అంటే మీరు అనుకరించ. నిన్ననే బడ్జెట్ వచ్చింది ఉత్తరప్రదేశ్. చూసారు కదా, రాష్ట్రాల్లో మొత్తానికి యోగి ఆదిత్యనాథ్కి సంబంధించి ఏదైతే వ్యాఖ్యలు జయప్రకాష్ నారాయణ్ చేశారో ఇప్పుడు అవి సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి. సెకండ్ టు లాస్ట్ పూరెస్ట్ స్టేట్ యూపీ రూల్డ్ బై సఫ్రాన్ యోగి. యోగి ఆదిత్యనాథ్ టర్న్డ్ ఇట్ ఇంటూ సర్ప్లస్ స్టేట్. He saved 74,000 crores. Shame on all South Indian states who keep chest thumping that they developed the states but actually made them debt ridden. జయప్రకాష్ నారాయణ్ గారు ఏవైతే మాట్లాడారో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఒక్కసారిగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి చెంప పెట్టులాగా మారిందని చెప్పొచ్చు. ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే యోగిలాగా చేసి చూపించండి. యూపీలో ఉన్న ప్రజలు పాకిస్తాన్ లాంటి కంట్రీస్, అమెరికా లాంటి కంట్రీస్తో పోల్చుకుంటే ఒక దేశంతో సమానం. అత్యంత పేద రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉండే ఉత్తరప్రదేశ్ ఈరోజు తమకొచ్చిన డబ్బులో నుంచి సేవింగ్స్ పక్కకు చేసుకుంటూ వచ్చి 74,000 కోట్లను ఇప్పుడు డెవలప్మెంట్కి పెట్టుబడులుగా వాడుతోంది. పరిశ్రమల కోసం నేర్చుకోవాలి, సిగ్గుపడాలి మనమంతా, మిగిలిన వాళ్ళంతా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. ఒక బలమైన నాయకుడు, ఒక దృఢ సంకల్పం కలిగిన నాయకుడు, అభివృద్ధిని మాత్రమే కాంక్షించే నాయకుడు, తన గురి ఏంటి అనేది తప్పకుండా తెలిసిన నాయకుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆ రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి పంతాలో ముందుకెళ్తుంది. ఇక్కడ జనాభానో లేకపోతే అప్పులో ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడమో, దారిద్ర్య రేఖకు దిగువన ఉండడమో ఇవేవి కూడా సమస్యలు కాదు. ఉచితాలు లేని ఉపాధిని కల్పిస్తూ వచ్చిన సొమ్ము నుంచి కొంత పక్కకు పెడుతూ ఆ పెట్టిన సొమ్మును పెట్టుబడుల రూపంలో మారుస్తే ఏ రాష్ట్రమైనా ఎందుకు అభివృద్ధి చెందదు అని యోగి ఆదిత్యనాథ్ చేసి చూపించారు. మనందరం అప్రిషియేట్ చేసి పొగడాల్సిన అంశం. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు గుంజుకుంటున్నాయి. గుంజుకోవడం కాదు, చూసి నేర్చుకోండి అన్నట్టుగా జయప్రకాష్ నారాయణ్ మాట్లాడారు. నిజంగా ఒక రాష్ట్రాన్ని, మనం ఇంట్లో కూడా అంతే కదా, ఒక 10,000 సంపాదించుకుంటే ఈ నెల ఖర్చులు ఎంతైనా ఉండని, ఆ ఖర్చులనైనా తగ్గించుకొని నెలకు 1,000 రూపాయలు, 2,000, 5,000 ఒక చిట్టి వేసి ఆ డబ్బుల్ని మళ్ళీ మనం ఏదైనా చేయడానికి వాడతాం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కూడా ఉత్తరప్రదేశ్ లాంటి ఒక పూరెస్ట్ స్టేట్, సెకండ్ ప్లేస్లో ఉన్న పూరెస్ట్ స్టేట్ని, అత్యధికంగా జనాభా కలిగిన స్టేట్ని ఒక ఇల్లుగా భావించి ఆ ఇంటికి వచ్చే ఆదాయంలో నుంచి రోజువారీ ఖర్చులు ఎలా పెట్టాలి అనేది ఆలోచిస్తూ అందులో కొంత డబ్బుని రేపటి ఆ ఇంటి పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులుగా మార్చడంలో ఆయన అనుసరించిన వ్యూహం ఈరోజు 74,000 కోట్ల మిగులును పెట్టుబడుల రంగం వైపు తీసుకెళ్లడానికి కారణమైంది. యోగి ఆదిత్యనాథ్ని జయప్రకాష్ నారాయణ్ గారు కాదు, మనందరం కూడా ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి. యోగి లాంటి నాయకులు రావాలి అని కోరుకోవాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.